అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఉదయం మనం లేచిన వెంటనే మనం బెడ్డుపై నిద్రపోతూ తెల్లవారుజామున కానీ లేకపోతే తెల్లవారిన తర్వాత కానీ నిద్ర లేచిన వెంటనే మనం ఎవరిని చూడకూడదు. అంటే మనకు మనమే మన యొక్క చేతులను చూచుకుంటూ కరాగ్ర వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరబ్రహ్మ మూలేన కృత్వ, అంటే మన యొక్క చేతులను చూచుకుంటూ స్వామి లక్ష్మీదేవిని మనం తలుచుకుంటూ మన చేతులను చూచుకుంటూ లేచిన వెంటనే ఇలా చూసి నమస్కరిస్తే తప్పకుండా మనకు ప్రతి ఒక్కటి పుణ్య ఫలితము కలుగుతుంది అని వీటికి ప్రత్యేకమైనటువంటి అర్థం వస్తుంది. ఏదేమైనప్పటికీ మనం భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి పనులు మనకు పూర్తిగా నెరవేరాలి అంటే తప్పకుండా మనం మన చేతులను మనం చూచుకొని మన కార్యాలను మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని నడిపించడమే మన కర్తవ్య భావన. ఏదేమైనప్పటికీ భగవంతుడి దృష్టిలో ఆ రోజు మనకు కార్యాలు అన్నింటినీ కూడా సర్వ శుభాలు చేకూరుతాయని మనం నిర్వహించుకున్న విషయం. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి, మీరు ఈరోజు ఒక పని జరగలేదు అంటే ఎంతో మానసికంగా బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు పడాల్సిన పని ఏమిటి అన్నది ఒక బ్రాహ్మణ పండితుడిగా నేనైతే అడుగుతున్నాను. ఒక పని నెరవేరుతుంది అంటే ఆ పని ఈ రోజు జరగలేదు, ఉదాహరణకు రేపు జరుగుతుంది, ఈ పనిపై రేపు శ్రద్ధ పెట్టండి, ఆ పని ఎందుకు నెరవేరదు? అందుకే మన చేతుల ద్వారా మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మదేవుడును, త్రిమూర్తులను వీరిని తలుచుకోవడం ద్వారా మనకు సర్వ శుభాలు కూడా చేకూరుతాయని, అన్నింటి విషయాలలో కూడా మనకు ఎప్పుడూ నెరవేరనటువంటి కార్యాచరణ కూడా నెరవేరుతుంది అని చెప్పేటువంటి ప్రతిరూప భావనలో. ఇంకా మనం ఒక వ్యాపారాన్ని ప్రారంభించాం, ఈరోజు ఆ వ్యాపారం ఎందుకు నెరవేరలేదు, ఎందుకు కారణం ఏంటి, వాటి యొక్క ప్రధానమైనటువంటి నిర్ధారణ ఏంటి అని మనం ఆలోచించినప్పటికీ అక్కడ జరిగేటువంటి కార్య ఆచరణ ఏమిటి, మనం చేస్తున్నటువంటి పని ఏమిటి అని ఒకసారి మనకు మనమే ఆలోచించుకోవాలి. ఈరోజు ఆ పని జరగలేదంటే ఇంట్లో కూర్చొని బాధపడడం కాదు ప్రధానమైనటువంటి ఆలోచన. ఈ రోజు ఆ పని మనకు సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి మించినటువంటి వ్యాపారంలో నీకు మంచి పేరు రావాలంటే ప్రధానంగా నీవు కష్టపడితేనే ప్రతి విషయంలో నీకు పుణ్య ఫలితము నీకు దక్కుతుంది. కాబట్టి ఈ వీడియోను మనమందరం కూడా 10 మందికి షేర్ చేయండి. గురువు గారి ఛానల్ను మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి. ఇంకొక విషయం మర్చిపోయాను, చాలా మంది నన్ను లైవ్లో అడుగుతూ ఉంటారు, గురువు గారు ఈరోజు ఎందుకు గురువు గారు మా పిల్లలలో ఎప్పుడూ లేనటువంటి మార్పు మా పిల్లలలో వస్తుంది గురువు గారు, కారణం ఏంటి అని మీరు అడగచ్చు. పిల్లలు భగవంతుడితో సమానం అంటారు. పిల్లల వయసు చిన్న వయసు మాత్రమే. పిల్లలు ఏమీ తెలియనటువంటి వయసులో పెద్దలు గట్టిగా పిల్లల దగ్గర అరవకూడదు. పిల్లలకు ఏ విధంగా చెప్తే జ్ఞానోదయం కలుగుతుంది అన్నది పిల్లలకు మీరు చెప్పి స్కూలుకు పంపించండి తప్ప గట్టిగా గదురుకోవడం,
తిట్టడం, దడాబడా తిట్టడం ఇటువంటివి దయచేసి తల్లిదండ్రులు ఇటువంటివి చెయ్యకండి. పిల్లల యొక్క మైండ్ పూర్తిగా డిసప్పాయింట్ అయిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఒక పండితుడిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా భవంతు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై హిందూ ధర్మం, జై జై హిందూ ధర్మం, జై హిందూ.